థైరాయిడ్ వచ్చింది అంటే ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా తగ్గిస్తారు? చాలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మేడం. థైరాయిడ్కి సంబంధించి వరుణ అని చెప్పేసి ఒక మూలికను ఎక్కువగా వాడుతుంటారు. తర్వాత కాంచనార, దీన్ని దేవకాంచనం చెట్టుతో తయారు చేసినటువంటి పదార్థాలు వాడుతుంటారు. ఇలాంటివన్నీ కాంచనార గుగ్గులు అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతాయి మేడం. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 3 పూటలు వాడుకోవచ్చు మేడం థైరాయిడ్ సమస్యకి. రెండోది ఏంటంటే ఈ యొక్క కాంచనార గుగ్గులు కూడా టాబ్లెట్స్ లావుగా ఉన్నటువంటివి అయితే రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వాడుకోవచ్చు. టాబ్లెట్స్ సన్నగా ఉంటే రోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 వాడుకోవచ్చు. అట్లా వరుణాది కషాయం అని చెప్పేసి దొరుకుతుంది మేడం. వరుణాది కషాయం. సో ఇది కూడా థైరాయిడ్ గ్రంథికి బాగా పనిచేస్తుందని చెప్పేసి రీసెర్చ్ పరంగా కూడా ప్రూవ్ అయింది మేడం. ఆ వరుణాది కషాయం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక 10 ml వరుణాది కషాయం లిక్విడ్, ఒక 10 ml వాటర్ కలుపుకొని రోజు 2 సార్లు తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. రెండవది ఏంటంటే మేడం, ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత, ఇంగ్లీషు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అయితే హైపోథైరాయిడ్కి సపరేట్ మందులు మేడం, హైపర్ థైరాయిడ్ దీనికి సపరేట్ మెడిసిన్స్. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో థైరాయిడ్ పనితీరుని సక్రమంగా చేసేస్తుంది.